అన్న మీరు బీజేపీని ఇంత ప్రొటెక్ట్ చేస్తారు, బీజేపీ తోటి ఉన్నారు, వద్దు అన్నా తిరుగుతున్నారు, వద్దన్నా తిరుగుతారు. మా రామచంద్రరావు గారు చెప్పిర్రా నీకు? ఎవరు? మా అధ్యక్షుడు చెప్పిర్రా వద్దన్నా తిరుగుతుడు క్రాంతి అని చెప్పిండా? నాకు నువ్వు అంటే అయిపోదు స్వామి. మొన్న ప్రచారంకి మొన్న ఎలక్షన్ లో పంచాయతీ ఎలక్షన్ లో పోయినా, ఎంపీ ఎలక్షన్లలో పనిచేసిన, 30 కాన్స్టిట్యూన్స్ లో ఒక్క రోజు కాలు లేకుండా పనిచేసిన, ఎమ్మెల్యే ఎలక్షన్ లో పనిచేసిన, రాబోయే ఎలక్షన్ లో పనిచేస్తున్నా. పోతారు పార్టీ ఆర్డర్ ఇస్తే చేస్తారు. అంబేద్కర్ కమిటీలో కో కన్వీనర్ ఉన్నా, పార్టీకి ఇష్టం లేకపోతే కో కన్వీనర్ ఎందుకు? నేను ఒకటి అడుగుతా, ఓపెన్ గా చెప్పండి. మీరు వస్తే జీర్ణించుకోలేని వాళ్ళు బీజేపీలో ఉన్నారా లేదా? అన్నా తెలియదు. జీర్ణించుకో. అయ్యో, ఒక లీడర్ ఎదగాలంటే పార్టీ కాదు, ప్రజలు అందరు అండాలి. పార్టీ కూడా ఉండాలి కదా, పార్టీ సపోర్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు పార్టీ సపోర్ట్ ఉండాలి డెఫినెట్ గా. ప్రజలు ఇష్టపడితే పార్టీ టికెట్. ఇప్పుడు నేను అడిగిన సమాధానం చెప్పండి అన్న దానికి. మీ చికోటి ప్రవీణ్ వస్తే మాకు జీర్ణం కదా అనుకునే వాళ్ళు బీజేపీలో ఉన్నారా? దేనికి జీర్ణం కాదు? చికోటి ప్రవీణ్ వద్దు, చికోటి ప్రవీణ్ వద్దు అని దేనికి వద్దు అంటారు? చికోటి ప్రవీణ్ దొంగన లంగన, పార్టీకి నష్టం చేస్తుండా. నువ్వు ఒకటి అడుగుతా, నిజం చెప్పు. నేను ఏ నియోజకవర్గం పోయినా ఒక 1000-2000 ఓట్లు ప్రభావితం చేయగలుగుతానా లేదా పార్టీకి? చేస్తారు. మీకు నేను కాదంటలేను కదా దీంట్లో, కరెక్ట్ గా నేను కాదంటలేను. మరి అసలు పార్టీ ఎందుకు వదులుకోవాలి? పార్టీ ఎందుకు? మన పార్టీలో ఉన్న వ్యక్తుల అదే దేని గురించి అని నాకు తెలియదు, నువ్వు చెప్తాను తెలుస్తుంది. ఇంత రాజకీయం చేసుకుంటా స్టేట్ లీడర్ ఎదిగి అన్న, ఇవన్నీ చిన్న పిల్లలు అయితేనేమో వింటారు అన్న, మీకు తెలియదు అని అంటే. ఇగో ఎవరో ఇష్టపడితే వాళ్ళకి ఇష్టం లేకపోతే అయ్యేదేం లేదు.